నా వీడియోస్ ఇస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు. చాలా ఫోన్ కాల్స్. మేడం, మేము చాలా బాధల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా అప్పుల్లో ఉన్నాం. మేము ఏది చేసినా కూడా మాకు కలిసి రావట్లేదు. అండ్ వీడియోలు చూస్తున్నాం, ఎంతోమంది వీడియోలు చూస్తున్నాము, వీడియోలో చెప్పింది చేస్తున్నాము, అయినా సరే మాకేం జరగట్లేదు. వీడియోలు చూసి వీడియోలో చెప్పింది చేసుకోవటంలో తప్పులేదండి. కానీ మీకంటూ ఒక గురువు అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకంటూ ఒక గురువుని ఎన్నుకోండి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు లేని విద్య ఎప్పటికీ కూడా అదొక రూపం చెందుకోలేదు. ఏ నిమిషం మీ ఆలోచన విధానం మీరు కరెక్ట్గా చేయట్లేదు అని మీరు గ్రహిస్తారో, మీ లోపం ఏంటో, మీకు జరుగుతున్న ఈ నష్టాల తాలూకా మీ ఆలోచన లోపం అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు గ్రహించాలి. ఈ గమనిక అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇది కేవలం ఆ మిస్టేక్ని గురువులు మాత్రమే మీకు క్లియర్గా చూపించగలరు. కాబట్టి గురువు లేకుండా ఏ సాధన చేసినా అది కేవలం మీకు ఒక దారి చూపిస్తుంది. అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఒక చిన్న ఆపర్చునిటీ అవుతుందే కానీ మీ తలరాత మార్చుకున్నంత గొప్ప బలమైన శక్తివంతమైన విద్య అయితే అండ్ ఏ గురువు వీడియోల్లో ఇవ్వరండి. గురువుని సంప్రదించి గురుముఖంగా విద్య నేర్చుకోవటం అనేది మీకు చాలా చాలా బలమవుతుంది. ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మనకి ఎదుటి వాళ్ళు గుర్తొస్తారు. అసలుకి ఒక్కరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదండి. ఈ విశ్వం ఎంతటి ప్రసన్నంగా మీ జీవితంలో వరాలను ఇస్తుంది అంటే అది కేవలం యూనివర్స్ని నమ్మి, గురువుని నమ్మి, గురువు ఏం చెప్తున్నారో అది మాత్రమే పాటించండి. కొత్తగా మీరు స్వయంగా తెలిసి తెలియకుండా గురువు ఒకటి చెప్తే మీరు ఇంకొకటి చేసి ఇబ్బందులు సమస్యలు మాకు పోలేదు ఉన్నాయి అని అంటే అది కేవలం మీ దృష్టిలోపం అండి. మీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. అది గ్రహించండి. ఏ మనిషి జీవితంలోనైనా విశ్వాన్ని నమ్మారు అంటే క్వాలిటీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. ఎస్, అది కేవలం విశ్వంలోకి మీరు వచ్చినప్పుడు, యూనివర్స్ని మీరు నమ్మినప్పుడు, మీకంటూ ఒక సక్సెస్ఫుల్ నెంబర్ 1 గురువుని మీరు ఎంచుకున్నప్పుడే మీ లైఫ్లో ఈ మిరాకిల్స్ అనేటివి జరుగుతాయండి. ఏ మనిషి కష్టాలు కన్నీళ్ళు బాధలు అనని మీ ఆలోచనలలో ఇవన్నీ జస్ట్ మీరు పెంచుకుంటున్నారు. దాన్ని తొలగించుకోవటానికి ఏ యొక్క ఆలోచన మీరు చేయట్లేదు. మీరు కూర్చున్న చోట అంటే మీరు ఉన్న చోటే ఉండి మాకు ఆ బాధలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, ఈ నష్టాలు జరుగుతున్నాయి అంటే దానికి ఎవరు ఏం చేయలేరండి. క్వాలిటీ లైఫ్, నెంబర్ 1 లైఫ్ మీకు యూనివర్స్ ఇస్తుంది. మీరు ఏది ఆలోచిస్తున్నారో అదే మీ రిటర్న్ గిఫ్ట్ అవుతుంది. మీరు ఒకళ్ళ మీద ప్రేమను వ్యక్తం చేస్తే స్వచ్ఛంగా ఆ మనిషిని మనము ప్రేమిస్తున్నామంటే తిరిగి మళ్ళీ రిటర్ను అదే మనకు లభిస్తుంది. అంతటి స్వచ్ఛమైన ప్రేమే విశ్వం మనకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా ఇస్తుంది. మనం ఎవరినైనా మన మనసులో ఒకరి పట్ల అసూయ మనం ఏర్పంచుకున్నామంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మనసుల్లో కూడా మనకొచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే అవుతుంది. ప్రతి నిమిషం స్వచ్ఛంగా ఆలోచించండి. స్వచ్ఛమైన శబ్దాన్నే చేయండి. అశబ్దము హానికరం. మన ఆలోచన ఎంతటి వేగవంతంగా ఉండాలంటే మనం చేసే ప్రతి ఆలోచన మన లైఫ్ని ఎంతో ఉన్నతంగా మార్చుకోవటానికి, మనకు కావలసినవన్నీ సర్వసుఖాలు మనము సులభంగా పొందటానికే మన ప్రతి ఆలోచన చేయాలి. మన గమ్యం ఎక్కడా అనేది మనం ఉన్న చోట నుంచి ఒక అడుగు మనం బయటికి వేసినప్పుడే 100 అడుగులకి ఆ ఒక్కడుగు దారితీస్తుంది. ప్రయత్నం చేయకుండా విజయాన్ని ఆశించొద్దు. ఎవరు కూడా ప్రయత్నం అనేది చేసి ఏ ఆటైనా ఆడినప్పుడే విజయం లభిస్తుంది. ఆట ఆడకుండానే మాకు విజయం కావాలి లేదా మేము సక్సెస్ఫుల్ లైఫ్ని ఒక్క సెకండ్ ఒక్క అడుగులోనే మేము పొందాలి అంటే అది ఎవరికి కూడా అది జస్ట్ ఒక కలగానే మిగిలిపోతుంది. కానీ మీరు అనుకున్న మీ గమ్యం అయితే మీరు చేరుకోలేరు. ఏ నిమిషం కూడా మీరు మంచిగా చేయండి. ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్ళు, ఏ అప్పులు, ఏ సమస్యలు మీ జీవితాల్లో ఉండవు. ఎస్, ఆడితేనే గెలుపు వస్తుంది. ఎస్, ఆడినప్పుడే గెలుపు లభిస్తుంది. మనము ప్రతి ఒక్క నిమిషము ఎంతో పాజిటివ్ ఆలోచనలే మనం వ్యక్తం చేయాలి. ఈ విశ్వమంతా
ఎంతో ప్రసన్నంగా ఉంటుంది, ఎంతో పాజిటివ్గా ఉంటుంది. ఒక చెట్టుకి మీరు నీళ్లు పోసారు అంటే ఆ చెట్టు నుంచి పుష్పాలు అండ్ పళ్ళు మనకి లభిస్తున్నాయి. అలాగే ఈ బ్రహ్మాండమైన విశ్వంలో మీరు ఏ ప్రాణికి మీరు హాని చేసినా అది రిటర్న్ గిఫ్ట్గా మీకు ఉసురవుతుంది. ఆ కర్మ నుంచి తప్పించుకోవటానికి అవకాశాలు, మార్గాలు మీకు లభించవు. ఏ మనిషి పట్ల, ఏ ప్రాణి పట్ల మన ఆలోచన హానికరమయ్యి ఇబ్బంది పెడుతుంది అనేది కంప్లీట్గా గ్రహించండి. మీ శబ్దం లేదు 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 అంటే లేకుండే పోతుంది. ఉంది 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 అన్నీ మాకు సమృద్ధిగా ఉన్నాయి అని మీరు ఎప్పుడైతే స్వచ్ఛమైన, సంపూర్ణకరమైన, ఆనందమైన ఆలోచన మీరు చేస్తారో మీ లైఫ్లోకి మీరు కోరుకున్న ఏ సంతోషమైనా, ఏ సంపద అయినా, ఏ ఆనందమైనా మీకు సులభంగా వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి, లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. మీ ప్రతి చర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ప్రతి మనిషి గ్రహించండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.